భిక్షాందేహి అని 2 చేతులు జోడించి ఓటు వేయండి అయ్యా అన్నా కూడా ఓట్లు పడనటువంటి రోజులు ఇవి. అట్లాంటిది ఓటర్లని బెదిరించేస్తే ఓట్లు పడతాయా రేవంత్ రెడ్డి గారు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు వేయకపోతే మీకు కరెంటు కట్ అయిపోతుంది, సన్నబియ్యం కట్ అయిపోతుంది, రేషన్ కార్డులు కట్ అయిపోతాయి అని చెప్పేసి ప్రజల్ని బెదిరించడం ఎంతవరకు సమంజసం అన్నది మీకే వదిలేస్తున్నా. నిన్న జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రజలతోటి మాట్లాడినటువంటి మాటలు విన్నాక సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాలి. మాట్లాడింది ఒక ముఖ్యమంత్రి, ఒక ప్యూనా అర్థం కాకుండా మనము తలలు గోక్కుంటాం. సరే, ముఖ్యమంత్రి ఏమన్నాడో ఒకసారి ఇక్కడ విందాము. దాని తర్వాత అజరుద్దీన్ గారి గురించి కూడా మాట్లాడదాం. అసలు అజరుద్దీన్ ఎవడు, అజరుద్దీన్ వెనకాల ఉండి మా ఆయనని మంత్రిని చేసిన వ్యక్తి ఎవరు అన్నది కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి. ఇవాళ పిఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ పిఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకి పనిచేస్తాం. పోయి నా ప్రభుత్వం ఇవాళ పిఆర్ఎస్ రేషన్ కార్డులు రద్దయిపోతాయంట. రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పాలేంటంటే, రేవంత్ రెడ్డి గారు పుట్టకముందు, వాళ్ళ నాన్నగారు పుట్టకముందు, మరి వాళ్ళ తాత, మరి నాకు తెలియదు, అంతగా ఐడియా లేదు, కానీ వాళ్ళ నాన్న పుట్టక ముందు నుంచి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. నువ్వేదో పెద్ద మొగోడివి, నువ్వు తీసుకొచ్చిన రేషన్ కార్డులు కాదు. నువ్వు రేపొద్దున పోతే రేషన్ కార్డులు బంద్ అయిపోతాయని చెప్పేసి, అంటే ఏమీ చెప్పాలో తెలియక ఏదీ చెప్పలేని పరిస్థితుల్లో ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పోతే రేషన్ కార్డులు అయితే రద్దడిపోతాయి. సిగ్గులజ్జుండాలి, సిగ్గులజ్జుండాలి. నువ్వు ప్రభుత్వం కాదా? నీకు తెలియదు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక రేషన్ కార్డు రద్దు చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ ఏంటో నీకు తెలియదా? ఎందువల్ల రేషన్ కార్డు అనేది రద్దు అవుతుందో నీకు తెలియదా? నీ పార్టీ పోతే రేషన్ కార్డు రద్దు అవుతుందా? సిగ్గుండాలి. ఇక సన్నబియ్యం అంట, నువ్వు ఇచ్చే సన్నబియ్యము, ఆ సన్నబియ్యం కెపాసిటీ ఏందో రోజు ఎవరైతే విద్యార్థినులు హాస్పిటళ్లలో అడ్మిట్ అవుతున్నారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను అడిగితే వాళ్ళే గాండ్రించి నీ మొహం మీద ఉమ్మేస్తారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంటు నువ్వు ఇచ్చినావా? నువ్వు చడ్డీలు వేసుకొని తిరిగినప్పటి నుంచి ఫ్రీ కరెంట్ ఉంది. ఈరోజు నువ్వు చూస్తున్నావు, నువ్వు చడ్డీ ఇంత వేసుకునే వాడివా, అప్పటి నుంచి ఉంది. ఇక ఫ్రీ బస్సు, రోజు ఫ్రీ బస్సు భాగవతం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోట ఎక్కడో చోట వీడియోలు వస్తూనే ఉన్నాయి. జుట్లు పట్టుకుని ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈరోజు ఆ స్థితికి తీసుకెళ్ళిపోయినావు రాష్ట్రాన్ని. రౌడీయిజం, గుండాయిజం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం వాడుతున్నటువంటి వెపన్స్ రౌడీయిజం, గుండాయిజం. చూడండి, ఉదాహరణకి చూపిస్తాను. బోరబండలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద అటాక్ చేశారు. ఎవడు క్యాండిడేట్ నవీన్ యాదవ్, రౌడీ గుండా. ఏం చేస్తున్నాడు? గుండాయిజం చేస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం మీకు అర్థమవుతుందో చూద్దాము. ఒక చదువుకున్నవాడు, ఒక మంచి వ్యక్తి, సమాజం మీద స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడూ ఏ రోజు ఎవరిని దోచుకున్నటువంటి వ్యక్తి, అవసరమైతే పెడతాను ఒక ముద్ద అనేటటువంటి వ్యక్తి సమాజాన్ని బాగు చేయగలడా? ఒక రౌడీ షీటరు, పొద్దున లేస్తే ఎవరి భూమిని కబ్జాలు చేద్దాము, ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెడదాము, ఎవరిని ఎక్కడ కొట్టిద్దాము అని చెప్పేసి ఆలోచించేటటువంటి వ్యక్తి సమాజాన్ని బాగు చేయగలరా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, దయచేసి కమెంట్ చేయండి. ఎవడైతే మంచి, ఎవడు బాగు చేయగలడు? ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. మాగంటి గోపీనాథ్ గారు, ఆయన గురించి తెలవనోడు ఎవడున్నాడు జూబ్లీస్లో? ఈరోజు ఆ పిల్లలు, ఆయన పిల్లలు, ఆ కుటుంబాన్ని ఎంతలా మీరు అది చేసారా నాకు అర్థం కాదు. వాడిని ఎవడో పట్టుకొచ్చారు, కొడుకు అన్నాడు. సరే, నువ్వు కొడుకైతే మీ తండ్రి పేరేది? నీ పేరులో కొడుకొని ఎవడో వచ్చిండు, అందులో మాగంటి అన్న పేరే లేదు, ఇంటి కుటుంబం తండ్రి పేరే లేదు. ఆడు కొడుకంట తీసుకొచ్చారు. తీసుకొచ్చి సునీత గారి, మాగంటి సునీత గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం, అసలు ఆమె భార్య కాదు అని చెప్పేసి చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకెంత దిగజారుతారు? ఇంకెక్కడికి వెళ్తారు? ఏ లెవెల్కి, ఏ లో లెవెల్కి వెళ్తారు? అన్ని ప్రయత్నాలు చేసేసారు. చివరికి జూబ్లీ హిల్స్లో ఇక గెలవడం అసాధ్యం అన్న క్లారిటీ వచ్చినాక ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. ఇది బెదిరింపులు. ఇట్లాంటి బెదిరింపులు తెలంగాణలో ఇక ఇన్ని చూశారు.
తెలంగాణ ఉద్యమంలో పెద్ద పెద్ద దారకారులే వచ్చి బెదిరించిపోయారు. ఓ నువ్వు కాదు, మీ ముత్తాతల దారకారులు ఉండే కదా, వాళ్ళే బెదిరించిపోయారు. పోతే ఎవడు పట్టించుకోలే, ఏహబో అన్నారు. నువ్వు కాకపోతే నీ అన్నారు. ఇది పరిస్థితి తెలంగాణలో. జూబ్లీ హిల్స్లో ఓటర్లు ఒకసారి ఆలోచించాలి. నో డౌట్ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, సందేహమే లే. కాకపోతే విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కొన్ని రోజులకే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం డప్పు బీఆర్ఎస్దే. ఆ భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. సరే, ఇది ఇలా ఉంటే ఇది ఒక వైపు అయితే, సడన్గా అజరుద్దీన్ అని చెప్పేసి ఒక ఎక్స్ క్రికెటర్ని తీసుకొచ్చి ఆయన్ని మంత్రిని చేశారు. ఏం మంత్రి అన్నదో ఆ దేవుడికి ఎరక, రేవంత్ రెడ్డికి ఎరక, రాహుల్ గాంధీకి ఎరక. ఆయన ఏం మంత్రి అన్నది మనకు ఎవరికి ఎరకలే. మంత్రి మాత్రం అయ్యిండు, వెనకాల గన్మెన్లు పోలీసు వాళ్ళు ఉంటారు. ఆ సడన్గా ఒక మనిషి మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే కాదా ఎమ్మెల్సీ కాదా అని చెప్పేసి మీకు అనుమానం ఉండొచ్చు. విషయం ఏంటంటే ఒక వ్యక్తి మంత్రి అయిన 6 నెలల లోపు ఆయన ఎమ్మెల్సీ అవ్వాలి. ఎక్కడి నుంచైనా అవకాశం ఉంటే పోటీ చేసి ఎమ్మెల్యే కూడా అవ్వచ్చు. కానీ 6 నెలల్లో ఆ వ్యక్తి ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే అవ్వకపోతే ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు. మంత్రిత్వ శాఖ నుంచి డిస్క్వాలిఫై అయిపోతాడు. మన ఆయనకి మంత్రిత్వ శాఖలు ఇస్తారో లేదో అది వేరే సంగతి, కానీ మంత్రిగా అయితే ఉండడు 6 నెలల్లో. ఇది అజరుద్దీన్ పరిస్థితి. సరే, అజరుద్దీన్ అనేటోడు ఎందుకు వచ్చిండు? చాలామంది ఉన్నారు కదా. అంటే ఇక్కడ ఒకసారి మీకు క్రొనాలజీ చెప్తా, కొంచెం అర్థం చేసుకోండి. ఈ అజరుద్దీన్ అనేటటువంటి వ్యక్తి వెనకాల ఉన్నది ఎవరంటే, హైదరాబాద్ని శాసిస్తున్నాను అని చెప్పేటటువంటి ఒక పెద్ద మనిషి, ఒక ముస్లిం నాయకుడు. అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. అసలు ఈ అజరుద్దీన్ వెనకాల ఉన్నది ఆ అసదుద్దీన్ ఓవైసీ. జూబ్లీ హిల్స్లో ముస్లిమ్స్ అని కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను, ఎవరు ఓవైసీ కంట్రోల్ చేయలేకపోతున్నాను, వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు, ఏం చేయాలి? ఈ టైంలో ఒక ముస్లిం క్యాండిడేట్ని పట్టుకొచ్చి మినిస్టర్ ఇస్తే నేను దీన్ని వాడుకుంటాను, మెల్లగా మా ఎంఐఎం వాళ్ళకి చెప్పి ఓట్లు వేయిస్తాను, అవసరమైతే దొంగ ఓట్లు కూడా వేయించుకోవచ్చు అని ఆయన అనుకున్నాడేమో. ఆ ఓవైసీ గారి సలహా మేరకే ఈ అజరుద్దీన్ పట్టుకొచ్చి ఈరోజు మంత్రిని చేసిరేమో తెలియదు. ఎందుకంటే షబీర్ అలీ గారు ఉన్నారు, ఆయన ప్రాపర్గా ఆయన రాజకీయ నాయకుడు, ఆయనని చేయొచ్చు కదా. లేదు, ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు నాంపల్లి, ఫిరోజ్ ఖాన్ని మంత్రిని చేస్తే సంకనాకి ఇచ్చేస్తాడు వేరే పార్టీలను, చేయొచ్చు కదా. చేయరు, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కి ఎంఐఎంకి పడదు. అమ్మ నాబుతులు తిట్టుకున్నారు ఆల్రెడీ, పడదు, అసలు సంబంధమే లేదు ఫిరోజ్ ఖాన్కి ఎంఐఎంకి పడదు. కాబట్టి ఫిరోజ్ ఖాన్కి ఇవ్వరు. షబీర్ అలీ గారు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి ఆయనకి ఇవ్వరు. మరి ఎవడు బకరా? అజరుద్దీన్ బకరా. విషయం ఎంత ఘోరంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసిసి చీఫ్కి తెలియదు అసలు అజరుద్దీన్కి మంత్రి పదవి వస్తుంది అని. పిసిసి చీఫ్కి, మన గౌడ్ గారికి తెలియదు. మరి ఎవరికి తెలుసు? ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి తెలుసు. ఈ వీడియో మీరు చూసే ఉంటారు, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సారీ అగో వస్తే మీకు చెప్తాం. రాజ్భవన్లో ఏర్పాటు జరుగుతున్నట్టుగా तेलंगाना में बना रहे हैं अजहरुद्दीन को मिनिस्ट्री बना रहे తెలంగాణలో అజరుద్దీన్ మినిస్టర్ చేస్తున్నారు అన్న సంగతి ఎవరికి తెలియదు. ఫస్ట్ చెప్పింది మనోడే. तेलंगाना में बना रहे हैं अजहरुद्दीन को मिनिस्ट्री बना रहे. ఫైనల్ అయినట్టుగా మాకేం సమాచారం లేదు, తెలియదు, ఇంకేం క్లారిటీ రాలేదు. అది అలాంటిది ఏమైనా వస్తే మీకు చెప్తాం. రాజ్భవన్లో ఏర్పాటు జరుగుతున్నట్టుగా తెలియదు, నాకు ఎలాంటి సమాచారం లేదు. ఏదైనా వస్తే మీకు డెఫినెట్గా చెప్తాం. టీవీలో వస్తున్న సమాచారం తప్ప మాకు ఎలాంటి సమాచారం లేదు. తెలంగాణ పిసిసికి సమాచారం లేదు, తెలంగాణ పిసిసి గారికి సమాచారం లేదు, మహేష్ గౌడ్ గారికి. కానీ ఎంఐఎం చీఫ్కి సమాచారం ఉంది. కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నాడు ఓవైసీ, చేయబోతున్నారు అజరుద్దీన్ని. అంటే ఏంటిది అర్థం కాదు, ఏం పాలిటిక్స్ చేస్తున్నారు? సరే, కాంగ్రెస్ పార్టీకి అసదుద్దీన్ ఓవైసీకి మధ్యలో ఉన్నటువంటి వైరము అది మొత్తం వేరే వీడియో మీరు కావాలంటే చెప్పండి. ఎంఐఎం పార్టీ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా బతుకుతుంది హైదరాబాద్లో, ఎక్కడ కొడితే ఎంఐఎం ఇరిగిపోద్ది, దీని మీద వీడియో చేయాలా చెప్పండి, కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఈరోజు రాజకీయాలు ఇంత దుర్భరంగా మారిపోయినాయి. ఒక పిసిసి చీఫ్కి తెలియదు రేపు పొద్దున మంత్రి ఎవరవుతున్నారు, రేపు పొద్దున మంత్రి ఎవరు అవ్వబోతున్నారు అన్నది పిసిసి చీఫ్ తెలియదని ఆడెవడికో తెలుసు. ఎంత ఘోరం అంటే ఎగ్జిస్టింగ్ మంత్రి
వినండి మొత్తం ఎందుకు సొల్లు కానీ. ఈరోజు మా సహచరులు ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఎందుకు మాట్లాడిండు, ఏ విధంగా మాట్లాడిండు, ఏదేందో స్పష్టంగా వారే చెప్పే శక్తి ఉన్నది, వారు చెప్తా ఉన్నారు కూడా. అండ్ పర్టికులర్గా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు అనేది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను టీవీ 9లో చూసి నాకు తెలియదు ఇప్పుడు కథ. టీవీ 9లో చూస్తే నాకు తెలియదు. శ్రీధర్ బాబు గారు మంత్రి, ఈయన మంత్రి, ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు అనేటటువంటి వ్యక్తి. ఈ మంత్రికి తెలవదంట. టీవీ 9లో చూసినా అంటున్నాడు, టీవీ 9లో చూసినా అంటున్నాడు మంత్రి గారు. ఇది పరిస్థితి. ఇలా ఉంది కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఇలా ఉన్నాయి. దీనికంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఒకసారి మనం ఆలోచించాలి. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? అగో సరే వస్తా, ఆడికి కూడా వస్తా. సల్మాన్ ఖాన్ ఫోటో కూడా ఉంది, చూపిస్తాను అది కూడా మీకు. మంత్రులకి తెలియదు, పిసిసికి తెలియదు కాంగ్రెస్ పార్టీ, కానీ అసదుద్దీన్ ఓవైసీకి తెలుసు ఆడెవడో మంత్రి అవుతున్నాడని. ఇది కాంగ్రెస్ పార్టీలో. సరే ఇది దేనికోసం చేస్తున్నారు అజరుద్దీన్ మంత్రిని అంటే ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు. క్లియర్గా చెప్తున్నా మీకు, ముస్లిం ఓట్ల కోసం మాత్రమే చేస్తున్నారు. లేకపోతే అజరుద్దీన్ అనేటటువంటి వ్యక్తి గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ అనుకుంటా, దానికి ఈయన ప్రెసిడెంటో జనరల్ ఏదో ఉండే. ఈయనని అప్పుడే ఆడుకున్నారు. మనోడు 12ంటికి లేచి దువ్వుకొని స్నానాలు చేసుకొని ఇంత తిని 2ంటికి బయటకు వచ్చేటటువంటి వ్యక్తి, నైట్ మొత్తం రోడ్ల మీద తిరుగుతుంటాడు అని చెప్పేసి అప్పట్లోనే ఆయన మీద విమర్శలు వచ్చినాయి. అంటే ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తి అజరుద్దీన్. అట్లాంటి వ్యక్తికి ఈరోజు ఎందుకని చెప్పేసి మంత్రిని చేస్తున్నానంటే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఓటర్లని వాళ్ళ వైపు లాక్కోవడానికి. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాలండి. జూబ్లీ హిల్స్లో మొదటిసారి ఎంఐఎంకి వ్యతిరేకంగా వెళ్ళి ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అక్కడ ఎంఐఎంకి ఈగో క్లాస్ అయింది. ఆ ముస్లింలు మేము చెప్తే ఇక్కడ వినకపోతే రేపొద్దున హైదరాబాద్లో కూడా మేము చెప్తే వినరు, అప్పుడు కూడా బీఆర్ఎస్ వెంట వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జూబ్లీ హిల్స్తో ఎలాగైనా సరే బీఆర్ఎస్ని ఓడగొడితేనే ఇది కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ చేసుకోగలమని అజరుద్దీన్కి ఈ మినిస్ట్రీ ఇచ్చారు. సరే ఇంకా ముస్లిం ఓట్లని మన వైపు ఎట్లా లాక్కోవాలి? ఏం చేసిండు ఈయన? మనోడు ముంబై పోయాడు, సల్మాన్ ఖాన్ గారితో అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒకవైపు వరదలు వచ్చి పొలాలు కొట్టకపోయి ఇండ్లు కొట్టకపోయి మొత్తం ఆస్తి నష్టం జరిగి ప్రజలు అల్లల్లాడుతుంటే మనోడు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ముంబై పోయాడు, అదేదో పెండ్లికంట. అక్కడికి పోయి ఈ సల్మాన్ ఖాన్ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఈ ఫోటో దిగాడు. సరే చాలా ఆలోచించేటటువంటి వాళ్ళు, ఎందుకబ్బా సల్మాన్ ఖాన్ ఫోటో దిగిండు, ఎప్పుడు లేనిది అపాయింట్మెంట్ తీసుకొని మరి. సల్మాన్ ఖాన్ ముస్లిం, నేను ముస్లింనే, సల్మాన్ ఖాన్ ముస్లిం ఓట్ల కోసం ఓ చిల్లర రాజకీయాలు. ఈ చిల్లర రాజకీయాలు ముస్లిం ఓట్ల కోసం. ఇంతకంటే ఒక ముఖ్యమంత్రి దిగజారాడేమని ఉంటుందా? నేను ఈ మంచి చేసిన నాకు ఓటేయండి, నేను ఇంకా మంచి చేస్తా అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా రేవంత్ రెడ్డికి? లేదు. అసలు రాష్ట్రాన్ని ఎలా నడిపించాలి అన్న అవగాహన కూడా రేవంత్ రెడ్డికి లేదు. సొంత పార్టీ ఇందాక చూసినాం. పరిస్థితులు ఎంత దుర్భరంగా మారినాయంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోర్ కార్యకర్తలు, పాత కాంగ్రెస్ కార్యకర్తలు, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జెండాలు పట్టుకుని తిరిగేటటువంటి కార్యకర్తలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అది చూసి కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకొని పక్కన పడేస్తున్నారు. నాకు వద్దురా బాబు అని చెప్పేసి పోయి బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. అల్టిమేట్గా ఒక క్లారిటీ మాత్రం ప్రజల్లో వచ్చేసింది. ఏమొచ్చింది అంటే రాష్ట్రాన్ని నడిపించదగ్గ ఘనుడు కేసీఆర్ గారు మాత్రమే, వేరే ఎవరి వల్ల అవ్వదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని కరెక్ట్గా నడిపించగలదు. వేరే ఎవరి చేతికి రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా పరిస్థితులు ఇదే, దాచుకో ఇదే ఉంటుంది. అది కాంగ్రెస్ అయినా అదే, బీజేపీ అయినా సరే అదే, ఇంకా ఏదైనా అదే. కేవలం బీఆర్ఎస్ ఒకటే రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, రాష్ట్రం కోసం రేపు పొద్దున ఏం అవసరమైనా త్యాగం చేయడానికి కూడా బీఆర్ఎస్ ఉంటుంది అన్న నమ్మకం అనేది ప్రజల్లో ఉంది. అందుకే ఈరోజు వణుకు పుట్టి సల్మాన్ ఖాన్ గారితో ఫోటో దిగడానికి పోయిండు. అజరుద్దీన్ని ఈరోజు మంత్రిని చేయబోతున్నారు. సరే ఎంఐఎం పార్టీ మీద నాకు కూడా ఉంది, చాలా ఉంది ఇన్ఫర్మేషను. సరే మీరు కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఎంఐఎం గురించి కూడా మంచి వీడియో చేస్తా, తప్పే ఉంది. ఎంఐఎం ఆపరేషన్స్ ఎట్లున్నాయి, ఎలా వాళ్ళు పనిచేస్తున్నారు, ఎక్కడ కొడితే పార్టీకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అన్న విషయాన్ని తప్పకుండా నేను ఓపెన్గా చెప్తా, వీడియో చేస్తా. మీరు కమెంట్ చేయండి, చేయమని కమెంట్ చేస్తే తప్పకుండా వీడియో అనేది చేస్తా. ఈ వీడియోలో వచ్చే ప్రతి కమెంట్ని నేను చదువుతా, చూద్దాం ఎంతమంది కావాలనుకుంటారో ఆ వీడియో.
దయచేసి కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే వీడియో చేసి కష్టపడి చేస్తాం కాబట్టి మీరు ఒక లైక్ చేస్తే వీడియో అన్నది ఇంకా ప్రజలకి వెళ్తుంది, వీడియో వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.